హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా హాట్ ప్లేట్. ఈ వీడియోలో మీకు ఘాటుగా వేడివేడిగా ఉండే కట్ మిర్చి బజ్జీని ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు వీటిని చేసుకొని తినండి. ఇందుకోసం 1/2 కిలో పచ్చిమిరపకాయలను తీసుకోండి. కొంచెం లావుగా పొడవుగా ఉన్నవి తీసుకోవాలి. నేను 1/2 కిలో తీసుకున్నాను. చాకు తీసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న గింజలన్నింటినీ కూడా తీసేసుకోండి. మీరు స్పైస్గా కావాలనుకుంటే కొంచెం గింజలు అలాగే వదిలేయండి. లేదు స్పైసీగా వద్దనుకుంటే గింజలన్నింటినీ కూడా తీసేసుకోండి. చిన్నపిల్లలు తింటారనుకుంటే గింజలన్నింటిని కూడా తీసేసుకోండి. కొంచెం లావుగా ఉన్నవి తీసుకోండి, పొడవుగా ఉండాలి. అన్నిటిని కూడా చాకుతో ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న గింజలన్నింటిని కూడా తీసేసుకోండి. ఇలా అన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కిలో శనగపిండి తీసుకోండి. 1/2 కిలో పచ్చిమిరపకాయలకి 1/2 కిలో శనగపిండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోండి. క్రిస్పీగా బాగుంటాయి. 1 టీ స్పూన్ వాము తీసుకొని అరచేతులు వేసుకొని క్రష్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. చిటికెడు వంట సోడా వేయండి. ఎక్కువగా వేయకండి. ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ అంతా పీల్చుకొని మెత్తపడిపోతుంటాయి. సో కొంచెం వేసుకొని పిండినంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. ఉండలన్నీ పోయిన తర్వాత నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ముందే నీళ్ళు పోసుకుంటే ఉండలు అలాగే ఉండిపోతుంది. సో ఉండలు మొత్తం పోయిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. పిండిని బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేడి చేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మిరపకాయలను పిండిలో డిప్ చేసుకొని వేసుకోండి. తొడిమి దగ్గర పట్టుకొని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఘాటు పెట్టుకున్నాం కదా, సో అక్కడ వేలు పెట్టకుండా తొడిమి దగ్గర పెట్టుకొని ఈ విధంగా ఫ్లేమ్ని మీడియం హీట్లోకి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకోండి. వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చే కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయకూడదు. జస్ట్ 70% ఉడికేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ కలర్లో ఉండాలి. మళ్ళీ కట్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. ఈ కలర్లో ఉండాలి. మిగతా వాటిని కూడా సేమ్ తొడిమి దగ్గరనే పట్టుకొని డిప్ చేసుకుంటూ వేసుకోండి. పిండి అనేది మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. డీప్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకండి, తొందరగా మాడిపోతాయి, లోపల కూడా ఉడకదు. సో అందుకని మీడియం హీట్లో పెట్టుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఇవి కూడా వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోవాలి. మనం చేసేవి కట్ మిర్చి బజ్జీ కదా, సో అందుకని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు కట్ మిర్చి బజ్జీ కాకుండా మామూలుగా అలాగే చేయాలనుకుంటే వీటిని కొంచెం ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ మిర్చి బజ్జీ చేసుకుంటే క్రిస్పీగా చాలా గట్టిగా సూపర్గా ఉంటాయి. అన్నంలో అంచు కూడా తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వేడి నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. లోపల పచ్చిమిర్చి అంతా ఉడికి పైన క్రిస్పీగా అయ్యేంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయండి. వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా మిర్చి బజ్జీ చేసుకోండి, చాలా బాగుంటుంది. బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా, సో ఇంట్లోనే ఈ విధంగా వర్షం పడుతున్నప్పుడు చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. పిండిని ఈ విధంగా కలుపుకోండి, చాలా బాగుంటాయి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ పైన కరకరలాడుతూ ఉండేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఎంత సింపుల్గా చేసుకున్నానో, అంతే టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగతా వాటిని కూడా ఈ విధంగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ ఘాటుగా ఉండే కట్ మిర్చి బజ్జీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.